గజ్వేల్ నామినేషన్ ఘట్టంలో బీజేపీ విజయం స్పష్టమైపోయింది. 40,000 మంది ఈటల నామినేషన్ ర్యాలీలో పాల్గొనడం ఆషామాషి కాదు. ఓవైపు ప్రభుత్వం నుంచి ప్రతిఘటన, మరోవైపు నిర్బంధాన్ని దాటుకొని ఈటలకు మద్దతు పలికారు. ఈటల నామినేషన్ ప్రక్రియ సందర్భంగా ఇవాళ సిచ్యువేషన్లో ఫుల్ క్లారిటీ వచ్చింది. పెన్షన్ రావాలన్నా, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రావాలన్నా కేసీఆర్ దిగిపోవాలి. కేసీఆర్ ప్రజలను నట్టేట ముంచుతున్నాడన్నారు ఈటల రాజేందర్. తడిగుడ్డతో గొంతు కోసే నైజం కేసీఆర్ది అంటూ ఈటల మండిపడ్డారు. గజ్వేల్ గడ్డను బాగు చేసుకునేందుకు కేసీఆర్ను ఓడించాలని ఈటల పిలుపునిచ్చారు. గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారితో కలిసి మీడియాతో మాట్లాడారు ఈటల రాజేందర్. బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలోనే తెలంగాణలో కమలం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారని, ఆ సంకల్పంతోనే భాగంగా తామందరం పనిచేస్తున్నామన్నారు ఈటల. ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారని, కేసీఆర్ ను ఓడించే సత్తా బీజేపీకే ఉందన్నారు. అవినీతి రహిత దేశ ఔన్నత్యాన్ని ప్రపంచపటం మీద ఎగురవేసేలా పాలన మోదీ అందిస్తున్నారన్నారు. నాయకులు మారుతుండొచ్చు, కానీ వారికి వేరే ఆలోచనలు వస్తుండొచ్చు, కానీ ప్రజలకు మాత్రం ఎలాంటి ఆలోచన ఉండవన్నారు. నామినేషన్ ర్యాలీలో 40,000 మంది పాల్గొన్నారంటే ఆషామాషి కాదన్నారు. గజ్వేల్లో కేసీఆర్ ను గెలిపించుకున్న పాపానికి 30,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. భారతీయ జనతా పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం సందర్భంగా స్వయంగా నరేంద్ర మోడీ గారు మా దేశ అధ్యక్షులు నడ్డా గారికి, మా వ్యూహకర్త అమిత్ షా గారికి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి, దానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించమని చెప్పి ఆనాడే వారు కోరడం జరిగింది. దానికి అనుగుణంగానే గత సంవత్సరాల కాలంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలవాలనేటువంటి సంకల్పంలో భాగంగా అనేక రకాల కార్యక్రమాలు మేము తీసుకుంటా ఉన్నాం. ఇవాళ యావత్ తెలంగాణ ప్రజానీకం అంతా కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ తన పరిపాలన ఏంటో మనకు తెలుసు కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ మీద ఎన్నో ఆశలతో గెలిపిస్తే ఎట్లా నట్టేట ముంచిందో అర్థమైంది కాబట్టి, ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అవినీతికి ఆస్కారం లేకుండా దేశ ప్రజల ఆత్మగౌరవం ఉట్టిపడే పద్ధతిలో ప్రపంచ చిత్రపటం మీద భారత ఔన్నత్యం, భారతదేశ కీర్తి ఇలా గొప్పగా వెళ్ళిపోతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే ఇక్కడ ఒక గొప్ప సుపరిపాలన, ప్రజా పరిపాలన కొనసాగుతాయని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందబెట్టగలిగే శక్తి, సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పి ఇవాళ ప్రజలు భావించి ఇవాళ ఎక్కడికి పోయినా కూడా భారతీయ జనతా పార్టీకి నీరాజనం పలుకుతూ ఉన్నారు. నాయకులు అటు ఇటు పోతుండొచ్చు, నాయకుల వైఖరిలో మార్పు ఉండొచ్చు, నాయకులకు స్వార్థం ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రజల్లో మాత్రం స్పష్టత ఉంది. వాళ్ళకు స్వార్థం లేదు. బాజాప్తా ఇక్కడ గెలిపించుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ అనే భావన ఇలా కనపడతా ఉంది. మేము గజ్వేల్లో స్వయంగా మా అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఇక్కడ మా పైన ఉన్నటువంటి మా హైకమాండ్ ఆదేశాల మేరకి ఇక్కడ స్వయంగా వారే వచ్చి నన్ను నామినేషన్ వేయించడం జరిగింది. వేలాది మంది, మేము ఊహించలే, ఏదో 5-10 వేల మంది వస్తారనుకున్నాం, కానీ 30-40 వేల మంది ప్రజలు తరలి వచ్చి, అంటే 30వ తారీఖు ఎప్పుడు వస్తుందా, కేసీఆర్ని ఒడగొట్టి గుణపాఠం నేర్పాలి. ఇవాళ కేసీఆర్ గెలిపించుకున్న పాపానికి 30,000 కుటుంబాలు ఈ గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ బాధితులుగా ఉన్నారు అని చెప్పి వాళ్ళే చెప్తారు. బయట గెంట వేసి రాజీనామా చేస్తావా లేదా అంటే, రోషం గల బిడ్డను కాబట్టి రాజీనామా చేశా, ప్రజలను నమ్ముకున్నా, నీ జేజమ్మ దిగొచ్చిన హుజరాబాద్లో గెలవలేవు అని చెప్పాను, అక్కడ ఇక్కడ కాదు నీ మీదే పోటీ చేస్తానని ఛాలెంజ్ చేశానని అన్నారు ఈటల రాజేందర్. అందులో భాగంగా మీ ఒడిలోకి వచ్చానన్నారు ఈటల. బాజాప్తా కేసీఆర్ ఇచ్చేవన్నీ తీసుకుంటాం, కర్రు కాల్చి వాత పెడతామని గజ్వేల్ ప్రజలందరూ అంటున్నారన్నారు ఈటల. గజ్వేల్లో ఇవాళ జన ప్రవాహాన్ని చూస్తూ ఉంటే ఎన్ని దావతులు ఇచ్చినా, ఎన్ని వేల కోట్లు పంచినా తీసుకుంటాం, కానీ ఓటు మాత్రం మీకే వేస్తాం బిడ్డ అంటూ గజ్వేల్ గల్లీ గల్లీ ప్రతిధ్వనిస్తోందన్న భావన కలుగుతోందన్నారు ఈటల. 6-100 ఈ గడ్డ మీద బీజేపీ జెండా ఎగురుతుందన్న ధీమా వ్యక్తమవుతోందన్నారు. ఈ సందర్భంగా ధర్మం, న్యాయం కోసం బీజేపీని గెలిపించాలని ఈటల రాజేందర్ గజ్వేల్ ప్రజలకు పిలుపునిచ్చారు. 9 ఏళ్లుగా మా గజ్వేల్ ప్రజల వైపు చూసిన పాపాన పోలేదని, ఏనాడు కలవలేదని,
ప్రజలను పట్టించుకోలేదని, వచ్చి పోయేటప్పుడు రోడ్డుపై జామకాయలు మక్కలు అమ్ముకునే వాళ్లను కూడా పోలీసులు పెట్టుకొనివ్వలేదని వాపోతున్నారన్నారు. భూములు గుంజుకొని పేదల బతుకుల్లో కేసీఆర్ మట్టి కొట్టాడన్నారు. 20 ఎకరాల ఆసామి కూడా R&R కాలనీలో మగ్గుతున్నారని, కేసీఆర్ తీరుతో 30,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. బీజేపీని మీరు ఆశీర్వదిస్తే కేసీఆర్ గుంజుకున్న భూములన్నీ వెనక్కి ఇప్పిస్తామన్నారు. గజ్వేల్ ఆడబిడ్డల్లారా, అన్నదమ్ములారా, యువకుల్లారా, మీకు అండగా ఉంటా, సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఈటల విజ్ఞప్తి చేశారు. ఇలా ఈ జల ప్రవాహాన్ని చూస్తూ ఉంటే వాళ్ళ యొక్క సంతోషం, వాళ్ళ యొక్క కేరింతలు చూస్తూ ఉంటే గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ ఎన్ని దావతులు ఇచ్చినా, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన డబ్బు పంచినప్పటికి కూడా అన్నీ తీసుకుంటాం బిడ్డ, దావతులు ఇస్తే తీసుకుంటాం, పైసలు ఇస్తే తీసుకుంటాం, కుల సంఘాల భవనాలకు ప్రొసీడింగ్స్ తీసుకుంటాం, కానీ ఓటు మాత్రం హుజురాబాద్లో ఎట్లయితే ప్రజలు ఓటేసిందో నీకు అంతకంటే గొప్పగా కడుపులో పెట్టుకొని సాదుకుంటామనేటువంటి సంకేతం ఇవాళ అర్థమైపోయింది. 6 నూరైనా ఏది ఏమైనా గజ్వేల్ నియోజకవర్గంలో ఎగిరే జెండా ఇవాళ కాషాయ జెండా, భారతీయ జనతా పార్టీ జెండా అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. నేను గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు అంటే మీకు మీరుగా ఇలా మా బిడ్డను ఆశీర్వదించాలని, భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాలని చెప్పి ఇవాళ కార్యకర్తలు తక్కువ ఉన్నప్పటికీ కూడా, నాయకులు తక్కువ ఉన్నప్పటికీ కూడా ఏ ఇంటికి ఆ ఇల్లే కథానాయకులై ఇవాళ వాళ్ళు వచ్చి ఆశీర్వదించిన తీరుకు వాళ్ళకు శిరస్సు వంచి 2 చేతులు ఎత్తి దండం పెట్టి ఇవాళ 30వ తారీఖు నాడు మన ఓటు మనకేసుకొని, మన ఓటు భారతీయ జనతా పార్టీకి వేసి ఇవాళ ధర్మాన్ని, న్యాయాన్ని, నరేంద్ర మోడీ గారిని నన్ను ఆశీర్వదించమని చెప్పి కోరుతున్నా. కేసీఆర్ ఓడిపోకపోతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రావని, 57 ఏళ్లకే పెన్షన్ రాదని, బీజేపీని ఆశీర్వదించాలని ఈటల ఓటర్లకు పిలుపునిస్తున్నారు. బీజేపీని గెలిపిస్తే సంక్షేమం బాధ్యత తాము తీసుకుంటామని భరోసా ఇస్తున్నారు. పేదల ఆకలి తెలిసిన వానిగా చెప్తున్నానంటూ ఊరడిస్తున్నారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయి కానీ అమలు కావన్నారు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే, కానీ ఎప్పుడన్నా మీ ఊరు వచ్చారా అని స్థానికులను ఈటల ప్రశ్నించారు. ఓట్లు వేసి గెలిపించిన పాపానికి 30,000 కుటుంబాల స్థలాలు గుంజుకున్నారని, ఎకరానికి 6 లక్షల రూపాయలిచ్చి భూములు లాక్కొని ₹1,00,00,000 అమ్ముకున్నారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే పేదల జీవితాలు బాగుపడతాయన్నారు ఈటల. బీజేపీ అధికారంలోకి వస్తే ముసలి వాళ్ళిద్దరికీ పెన్షన్ ఇస్తామన్నారు. ఆడబిడ్డలకి వడ్డీ లేని రుణాల బకాయిలు చెల్లిస్తామన్నారు. తరుగు లేకుండా వడ్లు కొనుగోలు చేస్తామన్నారు. కేసీఆర్ పాలనలో నౌకర్లు లేవు. కేసీఆర్ హయాంలో అన్ని పేపర్లు లీకు అయ్యాయన్నారు. బ్రోకర్లకి నౌకర్లు వస్తాయని కేసీఆర్ హయాంలో నిరూపించారని మండిపడ్డారు. గుండె పగిలి చచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. పేద కుటుంబంలో ఉన్న పెద్ద చనిపోతే ప్రమాద బీమా అందిస్తామన్న ఈటల కౌలు రైతులకు అండగా ఉంటామన్నారు. పేదల బాధలు తెలిసిన వాణ్ణి ఎన్నికల్లో ఆశీర్వదించాలని ఈటల స్థానికులకు విజ్ఞప్తి చేశారు. కరోనా సమయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నేను ఎంత కష్టపడ్డానో మీ అందరికీ తెలుసునన్నారు.